ధరణి, మనం సాయంత్రం షాపింగ్కు వెళ్తున్నాం. పెళ్లికి కావాల్సిన శారీస్ తీసుకోవాలి, సరేనా? లోపలికి వస్తున్న ధరణితో చెప్తుంది సుమతి. అని మాత్రమే అని హెడేక్గా ఉండి రూమ్కి వెళ్ళి నిద్రపోతుంది. ధరణిని చూస్తున్న సుమతికి మాత్రం ఆమె బిహేవియర్లో వస్తున్న మార్పు స్పష్టంగా తెలుస్తుంది. మానస్, కమ్ టు మై క్యాబిన్ పిలుస్తాడు విజయ్. చేతిలో ఉన్న ఫైల్స్తో విజయ్ క్యాబిన్కు వస్తాడు. నేను చెప్పిన ఫైల్స్ కంప్లీట్ చేశావా? ఎస్ఆర్ ఫైల్స్ టేబుల్పై పెడుతూ బదిలిస్తాడు. ఇంతలో కిషోర్ కూడా తన చేతిలో ఉన్న ఫైల్స్తో వచ్చి విజయ్ ఎదురుగా కూర్చొని సైలెంట్గా వాటిని ఇంకోసారి చెక్ చేస్తుంటాడు. కిషోర్ని పట్టించుకోకుండా మానస్ ఇచ్చిన 2 ఫైల్స్ను చూస్తూ లాస్ట్గా ఉన్న ఫైల్ తీసుకుని చూస్తుంటాడు విజయ్. మిగిలిన రెండింటికంటే కొంచెం క్లియర్గా ఉన్న ఆ ఫైల్ని చూస్తూ, ఈ ఫైల్ నువ్వే రెడీ చేసావా? మానస్ని చూస్తూనే అడుగుతాడు విజయ్. ఆ ఫైల్ చూసిన మానస్కు అది ధరణి చేసిందని అర్థమై, లేదు విజయ్ గారు, ఆ ఫైల్ మా ధరణి రెడీ చేసింది అని ధరణికి తనకు మధ్య జరిగిన డిస్కషన్ చెప్తాడు మానస్. గుడ్, ఫస్ట్ టైం అయినా కూడా చాలా క్లియర్ అండ్ కట్గా ప్రిపేర్ చేసింది అని చెప్తూ, తనకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మన కంపెనీలో జాబ్ ఆఫర్ చేయి, సరేనా అని చెప్పి వేరే కంపెనీకి ఇవ్వాల్సిన ప్రజెంటేషన్స్కు ఫైల్ రెడీ చేయని చెప్తాడు విజయ్. ఫైల్స్ తీసుకుని తన క్యాబిన్కు వెళ్తాడు మానస్. ఇందాక తమరు నా మీద ఫైర్ అయ్యి ఇప్పుడేంటి ఆ అమ్మాయికి జాబ్ ఆఫర్ చేశావు అంటూ కోపంగా అంటాడు కిషోర్. కంపెనీకి మంచి ఎంప్లాయీస్ అవసరం, అందుకోసం జాబ్ ఆఫర్ చేయమని చెప్పా, సిస్టమ్ చూస్తూ బదిలిస్తాడు విజయ్. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం రా అంటూ లేచి వెళ్తాడు కిషోర్. ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా వెళ్తున్న కిషోర్ని చూస్తాడు విజయ్. సుమతి ఫోన్ చేసి మ్యారేజ్ కోసం షాపింగ్కి వెళ్ళాలని చెప్పడంతో కిషోర్కి చెప్పి ఈవినింగ్ 4 ఇంటికి వెళ్ళిపోతాడు మానస్. ఆ రోజు వర్క్ త్వరగా ఫినిష్ అవ్వడంతో ఎర్లీగానే ఇంటికి స్టార్ట్ అవుతారు విజయ్, కిషోర్. ధరణి, ఈ చీర చూడు ఎంత బాగుందో, సేల్స్ గర్ల్ చూపిస్తున్న శారీస్ను చూస్తూ ధరణిని అడుగుతుంది సుమతి. బాగుంది సుమతి చూడకుండానే 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చి సైలెంట్గా ఉంటుంది ధరణి. లేదు, నాకు నచ్చలేదు, నువ్వు చూడకుండా నచ్చిందని చెప్తావు ధరణి, ఏడుపు మొహం పెట్టుకుని ధరణినే చూస్తూ చెబుతుంది సుమతి. ధరణి వెంటనే తేరుకుని, అసలు నాకేమైంది, నా వల్ల సుమతిని డిసప్పాయింట్ చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ తన పక్కనే ఉన్న డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కంచిపట్టు చీరను చూసి అది తీసుకుని, సుమతి ఈ చీర నీకు సూపర్గా ఉంటుంది అంటూ ఆమె పైన వేస్తూ చెప్తుంది ధరణి. సుమతి కూడా ఆ శారీ చాలా బాగా నచ్చుతుంది. దాంతోపాటు ఇంకో 4 చీరలు కూడా సెలెక్ట్ చేస్తుంటారు. హల్దీ కోసం పసుపు రంగు చీర కోసం వెతుకుతుంది ధరణి. తనకు కొంచెం దూరంలో సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండి అద్దాలు ఉన్న చీర కనబడుతుంది ధరణికి. సుమతికి చెప్పి అటువైపు వెళ్తున్న ధరణికి సునంద గారు ఇక సౌమ్య కనబడతారు. వెళ్ళి వాళ్ళని చూసి పలకరిస్తుంది ధరణి. మెరూన్ కలర్ చుడిదార్లో వైట్ స్కిన్ టోన్ అవ్వడంతో ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది ధరణి. వస్తున్న ధరణినే చూస్తూ ఉంటారు సునంద గారు. చేతిలో ఎల్లో కలర్ శారీని తీసుకుని వస్తుంది ధరణి. ఏంటి ధరణి, మ్యారేజ్ షాపింగ్ కోసం వచ్చావా? చేతిలో చీరను చూస్తూ అడుగుతారు సునంద గారు. అవును మేడం, సుమతి మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్, అందుకోసమే. నిజమా? చూసావా, నువ్వు నాకు క్లోజ్ అనుకున్నా నేను, కానీ నీ ఫ్రెండ్ మ్యారేజ్ అని చెప్పలేదు నాకు అలకగా అంటుంది. అయ్యో అదేం లేదు మేడం, ఎగ్జామ్స్ ఉండి ఇంటికి రాలేదు, సండే రోజు వచ్చి ఇన్వైట్ చేయాలనుకున్నాం మేడం, సారీ మీకు విషయం చెప్పనందుకు ప్లీజింగ్గా అడుగుతుంది ధరణి. నేను ఏదో జోక్గా అన్నానులే ధరణి, నువ్వు అలా డల్గా ఫేస్ పెట్టకు సరేనా అంటూ, అవును ఇంతకీ కాబోయే పెళ్లి కూతురు ఏది అంటూ సుమతి కోసం వెతుకుతూ అంటున్న సునంద గారి పక్కనే వచ్చి, ఇదిగోండి మేడం ఇక్కడ ఉన్నాను అంటూ వస్తుంది సుమతి. అలా కాసేపు మాట్లాడుతూ ధరణినే చూస్తూ, ధరణి సండే మా మ్యారేజ్ యానివర్సరీ, నువ్వు సుమతి మానస్ తప్పకుండా రావాలి అని చెప్తారు ఆమె. అవునా మేడం, తప్పకుండా వస్తామని చెప్తారు ధరణి, సుమతి. షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇళ్ళ బాట పడతారు అందరూ. ధరణి వాళ్ళు మాత్రం గోల్డ్ కూడా షాపింగ్ చేసి హోటల్లో డిన్నర్ చేసి వెళ్తారు. ధరణి, ఇంకో 2 డేస్లో ఊరికి వెళ్తున్నాం, లగేజ్ అంతా ప్యాక్ చేసుకో సరేనా ఇంట్లోకి వస్తూ చెప్తుంది సుమతి. ఆ మాటకు ధరణి అక్కడే ఆగి కాస్త ఆలోచించి, లేదు సుమతి, నేను మీతో పాటు రాలేను, పెళ్ళికి 2 డేస్ ముందు మాత్రమే వస్తాను అంటుంది ధరణి డల్గా. అదేంటే 2 రోజుల ముందు రావడానికి నువ్వేమైనా చుట్టానివా? నా బెస్టీవే. నో, నేను ఒప్పుకోను, నువ్వు మాతో పాటుగా రావాల్సిందే అంటూ ఏడుపు మొహం పెడుతుంది. చెప్పేది విను సుమతి, బ్లౌజ్ అండ్ శారీ స్టిచ్చింగ్ నువ్వు వెళ్ళే అప్పటికి రెడీ అవ్వవు, నేను ఆ వర్క్ ఫినిష్ అయ్యాక తీసుకుని ఊరికి అంటూ లో గొంతుతో వస్తాను అంటుంది. ఇక ఈ విషయంలో ఆర్గ్యూ చేయకు అని కొంచెం సీరియస్గానే చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది ధరణి.
వెళ్తున్న తననే చూస్తూ, లేదు ఇది ఎందుకో నా దగ్గర ఏదో దాస్తుంది, తెలుసుకోవాలని అనుకుంటూ ధరణి వాళ్ళతో రానని చెప్పడంతో ఆ విషయమే మానస్కు చెప్పి ఊరికి బస్ టికెట్స్ బుక్ చేయమని చెప్తుంది సుమతి. సండే రోజు సుమతి, మానస్, ధరణి ముగ్గురు కలిసి సునంద గారు ఇన్వైట్ చేయడంతో విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అవుతారు. ఆల్రెడీ షాప్లో ప్యాక్ చేయించిన గిఫ్ట్లను తీసుకుని లోపలికి వస్తారు ముగ్గురు. మానస్ ఆల్రెడీ తెలిసి ఉండటంతో గేట్ ఓపెన్ చేస్తాడు వాచ్మ్యాన్. లోపలికి వస్తూ చుట్టూ ఉన్న మొక్కలను, ఇంటికి చుట్టూ అందమైన పూలను, ముఖ్యంగా పాలరాతి మందిరాన్ని మైమర్చి చూస్తుంది ధరణి. ఆమె అడుగులు అటువైపు వేస్తాయి. ఏ ధరణి, అటెక్కడికి? ఇల్లు ఇటువైపు ఉందని సుమతి పిలుస్తున్నా తన మాటలు ధరణి చెవిని తాకడం లేదు. సుమతి, తను అక్కడ ఉన్న మందిరం చూడటానికి వెళ్తుందిలే, మనం లోపలికి వెళ్దాం పదా అంటూ సుమతితో కలిసి ఇంట్లోకి వెళ్తాడు మానస్. అది కాదు, ఎవరో తెలియక ఎవరైనా ఏమన్నా అంటారేమో, అంత పెద్ద ఇంటిని చూసి భయంగా అంటుంది సుమతి. సునంద మేడం ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ కుటుంబం లాగే సౌమ్యంగా ఉండేవారే కాబట్టి ధరణిని చూసినా నార్మల్గా అడుగుతారు కానీ కోప్పడర్లే అంటూ సుమతి భయాన్ని పోగొట్టి ఇంట్లోకి వెళ్తారు. హాల్లో ఉంటారు అందరూ. ముందుగా సునంద గారిని, నరేంద్ర గారిని విష్ చేస్తారు. వాళ్ళను పలకరించి కాపీ తమ్మని మేడ్కి చెప్తూ, ధరణి రాలేదా మానస్ అడుగుతారు సునంద గారు. వాళ్ళిద్దరూ రావడం చూసి మానస్ చిన్నగా నవ్వుతూ, ధరణి వచ్చింది మేడం, బయట గార్డెన్లో ఉన్న మందిరం చూసి అక్కడికి వెళ్ళింది అంటూ చెప్పి సుమతిని, ధరణిని పిలుచుకురమ్మని చెప్తాడు. సుమతి వెళ్తుంటే నేను కూడా వస్తాను అంటూ సునంద గారు కూడా వెళ్తారు గార్డెన్ వైపు. తన రూమ్లో ఫ్రెష్ అయి వచ్చిన విజయ్కు కాఫీ ఇచ్చి వెళ్తుంది మెయిడ్. తల తుడుచుకొని టవల్ను నెక్ చుట్టూ వేసుకుని కాఫీ షిప్ చేస్తూ బాల్కనీలోకి వస్తాడు విజయ్. అతనికి కళ్ళు ఎదురుగా గార్డెన్లో ఉన్న మందిరం దగ్గర కూర్చొని దేవుణ్ణి అపురూపంగా చూస్తున్న ధరణి కనబడుతుంది విజయ్కు. లైట్ ఆరెంజ్ కలర్ అంటే కనకాంబరం రంగు అనార్కలి డ్రెస్లో పసిపాపలా కూర్చొని తన మనసు పడే ఆవేదనను తగ్గించమని వేడుకుంటున్నట్టుగా ఉంది ఆమె మోము. కాఫీ కంప్లీట్ చేసి బాల్కనీ రైలింగ్ పై రెండు చేతులను పెట్టుకొని తదేకంగా ధరణినే చూస్తున్నాడు విజయ్. చిన్నగా నవ్వుతున్న విజయ్కు ధరణి ముఖంలో చెప్పలేని ఆవేదన కనబడుతుంది. ఇంతలో అక్కడకు వస్తారు సునంద గారు, సుమతి ధరణిని పలకరిస్తూ. ఏమైంది ధరణి, ఫేస్ అలా డల్గా ఉంది లాలనగా అడుగుతారు సునంద గారు. ఆవిడ అలా అడుగుతుంటే తెలియని దుఃఖం పొంగుకొస్తుంటే దానిని తమాయించుకుని పైకి మాత్రం ఏం లేదు మేడం అని చెప్తుంది. అక్కడే ఓ నిమిషం పాటు ఉండి లోపలికి వెళ్తారు ముగ్గురు. చూస్తున్న విజయ్ కూడా రూమ్లోకి వెళ్ళి డ్రెస్అప్ అవుతాడు కిందకు వెళ్ళడం కోసం. సునంద గారు ధరణితో అంత క్లోజ్గా ఉండటం చూసి కళ్ళలో నిప్పులు కురుస్తాయి వందనాకి. చిల్లులు పడిన జీన్స్ ప్యాంట్, క్లీవేజ్ కనబడేటట్లు ఉండే లూజ్ టాప్ వేసుకుని సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకుని పొగరగా కూర్చొని ఉంటుంది. లోపలికి వస్తున్న ధరణిని చూస్తూ, రామ్మ ధరణి, పిలిచినా ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా ఈ బామ్మ అంటూ చిరు అలకగా అంటున్న సుభద్రమ్మ గారిని చూస్తూ ఆవిడ దగ్గరకు వెళ్ళి కాళ్ళకు నమస్కరిస్తూ, ఎలా ఉన్నారు అమ్మమ్మ గారు అని అభిమానంగా అడుగుతుంది ధరణి. బాగున్నాను ధరణి అంటూ ధరణిని ఆశీర్వదిస్తూ ఇష్టంగా ధరణినే చూస్తుంటారు బామ్మగారు. అది చూస్తున్న వందనకు కడుపులో మంట. అంతేలేవే ముసలి, ఇంట్లో ఉన్న సొంత మనవరాల్ని నన్ను ఎప్పుడైనా అంత ప్రేమగా పలకరించావా అంటూ నిష్ఠూరపడుతూ అంటుంది. సొంత పరాయి అని నువ్వు అనుకుంటావే, నాకు అలాంటి భేదం లేదు. అయినా పద్ధతిగా ఉంటే నిన్ను నేను ఏమైనా అంటానా అంటూ వందన వేసుకున్న డ్రెస్ని చూస్తూ, అయినా ఆ బట్టలేంటే ఒళ్ళంతా కనబడేటట్టు అంటూ ముఖం చిట్లిస్తూ అంటారు. అమ్మా అది చిన్నపిల్లమ్మ అంటూ మేనకోడల్ని వెనకేసుకొస్తారు నరేంద్ర గారు. కాసేపు ఆగితే రణరంగం మొదలెడతారన్న భయంతో ఇంతలో సౌమ్య, కిషోర్ కూడా వచ్చి మానస్ వాళ్ళను పలకరిస్తూ ఉంటే చింటుగాడు మాత్రం ధరణిని చూడటమే ఆలస్యం. పరిగెత్తుకుంటూ ధరణి దగ్గరకు వెళ్ళి బుగ్గ మీద కిస్ ఇస్తాడు. ధరణి కూడా తిరిగి చింటూని కిస్ చేస్తుంది. సుమతికి చింటుగాడు క్యూట్గా కనబడేసరికి వాడి దగ్గరకు వచ్చి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అది నచ్చనట్టుగా కోపంగా బుగ్గని తుడుచుకుని సుమతిని చూసి, ఐ డోంట్ లైక్ ఎనీబడి కిస్సింగ్ మీ అంటూ గుర్రుగా చెప్తాడు. అదేంటి మరి మా ధరణి పెడితే హ్యాపీగా ఉన్నావు, నేను పెడితే ఇంగ్లీష్లో లెక్చర్లు ఇస్తున్నావు, ఐ లైక్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్. ఆ మాటకు ఈసారి ధరణితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయితే, అంటే మా ధరణి తప్ప ఇంకెవరు నిన్ను కిస్ చేయకూడదా షాక్ అవుతూ అని అడిగిద్ది సుమతి. ఈ బ్యూటిఫుల్ గర్ల్తో పాటు ఇంకొకరు కూడా పెట్టచ్చు యాటిట్యూడ్గా చెప్తాడు చింటూ. ఎవరో అని అందరూ ఒకేసారి అంటారు వాడు ఏం చెప్తాడు అని.
హీఈస్ అంటూ అప్పుడే టీషర్ట్ జీన్స్ వేర్ చేసి స్టెప్స్ దిగి కిందకు వస్తున్న విజయ్ని చూస్తూ ధరణి దగ్గర నుండి దిగి పరిగెడుతూ ఒక జంపులో విజయ్ చేతుల్లోకి వెళ్ళిపోతూ మై మామ అంటూ విజయ్ బుగ్గపై కిస్ చేస్తూ చెప్తాడు చింటూ. చింటుగాడు చేసిన ఘనకార్యం తెలియని విజయ్ వాడిని ఎత్తుకుంటూ క్యూట్గా తిరిగి కిస్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేద్దామా అంటూ ముద్దుగా కనబడుతున్న బాబుతో స్మైల్ చేస్తూ చెప్తాడు. వాళ్ళిద్దరిని అలా చూడటం రోజు అలవాటే కాబట్టి ఇంట్లో వాళ్ళు నవ్వుతూ నార్మల్గా అయితే ధరణి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ధరణి ముద్దు పెట్టిన బొగ్గకి విజయ్ కూడా కిస్ చేయడం వల్ల. సౌమ్య కిషోర్ కేక్ కటింగ్ కోసం అరేంజ్ చేస్తారు హాల్లో. నరేంద్ర గారి దంపతులు సింప్లిసిటీకి దగ్గరగా ఆర్భాటాలకు దూరంగా ఉంటారు కనుక అంతే సింపుల్గా ఇంట్లో వాళ్ళ మధ్యనే చింటుగాడితో కలిసి కేక్ కటింగ్ చేస్తారు. ఇంట్లో అందరి విషెస్ అందుకుంటారు నరేంద్ర గారి దంపతులు. సౌమ్య కిషోర్లు పట్టుబట్టలు ప్రజెంట్ చేసి విష్ చేయగా అరుణ గారు కూడా శారీ ప్రజెంట్ చేసి విష్ చేస్తారు. వందన డైమండ్ నెక్లెస్ అండ్ కాస్ట్లీ వాచ్ ప్రజెంట్ చేస్తూ కన్నింగ్గా ధరణి చూస్తూ విష్ చేస్తుంది. వందన చూపును అర్థం చేసుకుని సైలెంట్గా తలదించేస్తుంది ధరణి. విజయ్ అమ్మ నాన్నకు మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్తూ తన ప్యాంట్ పాకెట్ల నుండి ఒక బాక్స్ని తీసి సునంద గారి చేతిలో పెట్టి ఓపెన్ చేయని చెప్తాడు. అందమైన కపుల్ రింగ్స్ చాలా బాగుంటాయి అవి. ఒకరికొకరు రింగ్స్ పెట్టుకుంటూ బాధగా చూస్తారు విజయ్ వైపు. ఎలాంటి ఫీలింగ్స్ కనబడని అతని ఫేస్. చిన్న కేక్ పీస్ వారి నోటికి అందిస్తూ మరోసారి విష్ చేసి పక్కకు వచ్చి నిలబడతారు. అతని పక్కనే అప్పటి వరకు వెయిట్ చేస్తున్న వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ ఇస్తూ విష్ చేసి ఇటు పక్కకు రాగా ధరణి కూడా విష్ చేసి తన గిఫ్ట్ అందిస్తుంది. వందనకు తెగ ఎగ్జైటింగ్గా ఉంది ధరణి ఏమిచ్చిందా అని. చింటుగాడి చేత 2 గిఫ్ట్లు ఓపెన్ చేయిస్తారు సునంద గారు. మానస్ వాళ్ళు కలిసి ఉన్న జంట పక్షుల గల అందమైన ఫోటో ఫ్రేమ్ ఇవ్వగా దాన్ని చూస్తున్న సునంద గారికి నచ్చి చాలా బాగుంది అంటారు. ధరణి తెచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగా రాధాకృష్ణుల విగ్రహం ఉంటుంది. స్వీట్స్ అండ్ హాట్స్తో ఫుల్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్తో నిండి ఉంటుంది డైనింగ్ టేబుల్. పెద్దవాళ్ళ ముందు లంచ్ చేయడం కోసం కూర్చోగా సునంద గారు వడ్డిస్తుంటారు. ధరణి సునంద గారికి సహాయంగా వడ్డిస్తుంది. పెద్దవాళ్ళ సెక్షన్ అయ్యి టేబుల్ని రౌండప్ చేస్తారు మిగిలిన వారు. సునంద గారిని రెస్ట్ తీసుకోమని చెప్పి ధరణి ఇంకా సౌమ్య వడ్డిస్తారు. వందనకు మాత్రం ధరణి అలా ఇంట్లో మనిషిలా ఉండటం నచ్చటం లేదు. కానీ టైం కోసం వెయిట్ చేస్తూ ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ తనకు తానే వడ్డించుకుంటుంది. సౌమ్య అందరికీ రైస్ ఇంకా కర్రీ సర్వ్ చేస్తుంటే ధరణి పాయసం బౌల్స్లో సర్వ్ చేస్తుంది. అందరికీ ఇచ్చి లాస్ట్గా విజయ్ మిగులుతాడు. అతనికి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా సౌమ్య నాకు స్వీట్ కావాలి అని అడుగుతాడు విజయ్ ధరణినే చూస్తూ. ధరణి అన్నయ్యకు స్వీట్ పెట్టు గ్లాసులో వాటర్ ఫిల్ చేస్తూ చెప్తుంది సౌమ్య. ధరణి మాత్రం పాయసం పక్కన పెట్టి వేరొక బౌల్లో ఉన్న లడ్డూ తీసుకెళ్తుంది. విజయ్కు దగ్గరగా వెళ్లే కొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతుంటే భయంగానే వడ్డిస్తుంది. ధరణినే చూస్తున్న విజయ్ నాకు పాయసం మాత్రమే కావాలి అంటూ ధరణి ప్లేట్లో పెడుతున్న లడ్డూని వద్దని తన చెయ్యి అడ్డం పెట్టడంతో ధరణి చెయ్యి టచ్ అవుతుంది. ధరణి ఉలిక్కిపాటుగా చూస్తూ ఇంకో బౌల్లో ఉన్న పాయసం ఇస్తుంది. విజయ్ పాయసం ఇష్టంగా తినడం చూసి ఇంకొంచెం వడ్డించనా అని అడుగుతుంది. ధరణి అలా అడుగుతుంటే చిన్నగా నవ్వుతూ హా అంటాడు. ఇంకొంచెం వడ్డించి పక్కనే నిలబడుతుంది. అదేంటి అన్నయ్య ఓన్లీ పాయసం మాత్రమే తిన్నావు ఫుడ్ తినలేదు అడుగుతుంది సౌమ్య. పాయసం చాలా బాగుంది సౌమ్య, అందుకే ఎక్కువగా తినడం వల్ల మిగతా ఫుడ్ తినాలని లేదు వాటర్ తాగుతూ చెప్పి హాల్ వైపు నడుస్తాడు. ఆ రోజంతా అక్కడే ఉండి సాయంత్రానికి కిషోర్ డ్రాప్ చేయడంతో ఇంటికి చేరుకుంటారు ధరణి వాళ్ళు. ధరణి జాగ్రత్త, ఏదైనా ఇంపార్టెంట్ అయితే వెంటనే కాల్ చేయి సరేనా. ఒంటరిగా భయం వేస్తే పక్కింటి ఆంటీ వాళ్ళతో పడుకో. అయినా నేను చెప్పానులే నువ్వు ఊరికి వచ్చే వరకు నీకు తోడుగా ఉండమని అంటూ ఊరికి బయలుదేరిన సుమతి జాగ్రత్తలు చెప్తుంది. సరే సుమతి, నువ్వు టెన్షన్ పడకు. అయినా నేనేమైనా చిన్న పిల్లనా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నా నవ్వుతూ చెప్తుంది ధరణి. ఏమోనే కొన్ని రోజులుగా నిన్ను చూస్తుంటే ఎందుకో భయంగా ఉంది అందుకే చెప్తున్నాను. అయినా నువ్వు త్వరగా వచ్చేసేయి. సరే ధరణి, ఇదిగో కిషోర్ నెంబర్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తనకి కాల్ చేయి. కిషోర్కి చెప్పాను నీ గురించి అంటూ కిషోర్ నెంబర్ ఇస్తాడు మానస్. అలాగే అన్నయ్య అంటూ వాళ్ళను పంపించి తను ఒక్కటే రూమ్లోకి వస్తుంది. మనసులో మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉన్న రాని భయం, ఊరికి వస్తే మాత్రం ఏంటనేది తెలియడం లేదు అని ఆలోచిస్తూనే ఆ రాత్రి గడిపేస్తుంది ధరణి.
ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయి గుడికి వెళ్తుంది ధరణి. ఆ రోజు ఏదో పూజ ఉండటంతో పూజారి గారు ధరణి కంటే త్వరగానే వెళ్ళిపోయారు. సూర్యోదయానికి ఇంకా గంటకు పైగా సమయం ఉండడంతో చీకటిగానే ఉన్న అక్కడక్కడ జనసంచారం ఉండటంతో రోడ్డు మీద ధైర్యంగానే డ్రైవ్ చేస్తుంది. తన అలవాటు ప్రకారం సుప్రభాతం, అభిషేకం, అలంకారం, పూజ అన్నీ చేయించి కాసేపు అక్కడే కూర్చుని పక్కనే ఉన్న చిన్న కోనేటి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. సూర్యకిరణాలు పడుతుంటే నీళ్లలో ఉన్న కలువ పూలకు పోటీ పడుతున్నట్టుగా ఆమెలోని అందం వికసిస్తోంది. ఆమెను తీక్షణంగా చూస్తున్నాయి రెండు కన్నులు. నల్లని నయనాలకు అడ్డుగా పడుతున్నాయి అంతే నల్లగా ఉన్న ఆమె కురులు. కలువ పూల రంగును దోచాయా అన్నట్టు ఉన్నాయి లేత ఆదరాలు. పసిటి మేని ఛాయతో పాల చెక్కిళ్లతో పరువాలను తనలో దాచుతూ ఆమెను చుట్టుకుని ఉంది ఎర్ర రంగు ఓని. పాదంపై ఉన్న పుట్టుమచ్చ వరకు ఉంది ఆకాశపు రంగైన లేత నీలిరంగు పావడ. చల్లని నీటిలో తెల్లని పాదం, దాని మీద నల్లటి పుట్టుమచ్చ. అలా ఆమెను చూస్తే మన్మధుడికే మోహం పెరిగి తన సతితో రతి కార్యక్రమానికి శ్రీకారం చుడతారేమో అన్నంత సౌందర్య రాశిలా ఉంది ధరణి. తనని ఎవరో చూస్తున్నారని మనసు చెప్తుంటే వెనక్కు తిరిగి చూసిన ధరణికి 6 అడుగుల ఆజానుబాహుడు మన్మధుని అంశలో పుట్టాడన్నట్టుగా ఉన్న అతని అందం, పాలుగారే చర్మం, తీక్షణమైన చూపుతో అమ్మాయిల మనసు దోచే రాకుమారిలా ఉన్న విజయ్ కనబడతాడు ధరణికి. లైట్ బ్లూ కలర్ షర్ట్ని బ్లాక్ కలర్ ప్యాంట్తో వేర్ చేసి ఒత్తైన క్రాప్ ట్రిమ్ చేసిన బియర్, విశాలమైన ఛాతితో అమ్మాయిలతో పోటీ పడి ఉండే అందంతో ఆమె ఎదురుగా ఉన్నాడు విజయ్. ధరణి, పూజారి గారు చెప్పారు నువ్వు ఇక్కడ ఉన్నావని, త్వరగా రా అంటూ హడావిడి పడుతున్నారు సునంద గారు. ధరణికి అర్థం కాక ఎందుకు మేడం అని అడుగుతుంది అయోమయంగా. ఇవాళ మన ఆశ్రమం దగ్గర కొత్తగా కట్టబోయే బిల్డింగ్కు భూమి పూజ చేస్తున్నాం ధరణి, అందుకోసం పూజారి గారిని తీసుకెళ్దామని వచ్చాం. నువ్వు కూడా పద, అందరం కలిసి వెళ్దాం అంటూ ధరణికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తనని తీసుకెళ్తారు సునంద గారు. విజయ్ పద, ధరణితో పాటు అతన్ని కూడా పిలుస్తారు. పూజారి గారు ఆయన వాహనంలో వస్తానండంతో మిగిలిన విజయ్, సునంద గారు, కిషోర్, ధరణి కారులో స్టార్ట్ అవుతారు. ధరణి తన బైక్లో వస్తానంటే వద్దని వాళ్ళతో పాటే కారులో తీసుకెళ్తారు సునంద గారు. ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు ఆశ్రమం దగ్గర ఉంటామనడంతో గుడికి వీళ్ళు మాత్రమే వస్తారు. విజయ్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కిషోర్, బ్యాక్ సీట్లో సునంద గారు, ధరణి కూర్చుంటారు. తల్లితో కిషోర్తో మాట్లాడుతూనే ఫ్రంట్ మిర్రర్ నుంచి కనబడుతున్న ధరణిని గమనిస్తూనే డ్రైవ్ చేస్తున్నాడు విజయ్. విండోస్ ఓపెన్ చేసి ఉదయపు చిరుగాలిని ఆస్వాదిస్తూ గాలికి ఎగురుతున్న కురులను సవరిస్తూ బయటకు చూస్తున్న ఆమె ఒక్కసారిగా ముందుకు చూడటంతో విజయ్, ధరణి ఒకరి కళ్ళను ఒకరు 1 నిమిషం పాటు చూస్తారు. ఇంతలో ఆశ్రమం దగ్గర ఆగుతుంది కార్. అందరూ రెడీగా ఉన్నారు. పూజారి గారు పూజ మొదలుపెట్టారు. సునంద గారు, నరేంద్ర దంపతులు టెంకాయ కొట్టి భూమి పూజ ప్రారంభించారు. మిగిలిన వారంతా ఒక్కొక్కరుగా వచ్చి టెంకాయలు కొట్టి వెళ్తున్నారు. విజయ్ కూడా కొబ్బరికాయ కొట్టి దేవుడికి నమస్కరించి వస్తాడు. ధరణి, నువ్వు కూడా వెళ్ళమ్మా అంటారు సునంద గారు. అయ్యో నేను ఎందుకు మేడం, మీరంతా చేశారుగా అంటూ కంగారుగా అంటుంది. నువ్వు కూడా మా ఇంట్లో ఒక్కదానివే ధరణి, నిన్ను బయటే అమ్మాయిని ఎప్పుడూ అనుకోలేదు, రా వచ్చి టెంకాయ కొట్టు అని చేతికి ఇస్తారు ఆమె. వందనాకి అయితే ఒంట్లో లావా పొంగుతున్నట్లుగా ఉంది. కోపంగా ధరణినే చూస్తుంది ఏమనలేక. వందనాన్ని చూసిన ధరణికి భయం వేస్తుంటే సునంద గారు చెప్పడంతో వచ్చి టెంకాయ కొడుతుంది. బల్లున పగిలి నిండుగా ఉన్న పువ్వు వస్తుంది టెంకాయలో నుంచి. అది చూసి అక్కడి వారంతా మనం కొట్టిన ఒక టెంకాయలో కూడా రాని పువ్వు ధరణి కొట్టిన టెంకాయలో వచ్చింది. నిజంగా ధరణి మనసు మంచిది కాబట్టే తన వల్ల మిగిలిన వారికి మంచి జరుగుతుందని అంటారు పక్కన వారంతా. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంది వందన పరిస్థితి ఇప్పుడు ధరణి మీద. పూజ అంతా కంప్లీట్ అయ్యి అందరూ ఇంటికి వెళ్తారు కారులో. కిషోర్ ఆఫీస్కి వెళ్ళగా ఆ రోజే బిల్డింగ్ పని స్టార్ట్ చేయడంతో కాంట్రాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు విజయ్. సునంద గారు ఇంకా ధరణి ఆశ్రమంలోనే ఉండి ఆ రోజు స్పెషల్ ఐటమ్స్ వండిస్తారు వంట వాళ్ళకు చెప్పి అందరి కోసం. సాయంత్రం వరకు అక్కడే ఉండి చీకటి పట్టడంతో నేను ఇంకా ఇంటికి వెళ్తాను మేడం అంటుంది ధరణి. నీ బండి గుడి దగ్గరే ఉంది కదా ధరణి, రేపు డ్రైవర్కి చెప్పి ఇంటి దగ్గర పెట్టమని చెప్తాను. ఇప్పుడు మాత్రం కారులో నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని విజయ్కి చెప్తాను అంటూ విజయ్కి చెప్పి ధరణిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తారు. అదేంటి మేడం మీరు రావడం లేదా కంగారుగా అడుగుతుంది. తను ఒక్కటే విజయ్తో వెళ్ళాలేమోనని.